ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో వరంగల్ జిల్లా పోక్సో కోర్టు వినూత్న తీర్పునిచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా విధించిన కోర్టు బాధిత బాలికకు 10 లక్షలు పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పోక్సో చట్టం వచ్చినప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. 2019 ఫిబ్రవరి 5న వరంగల్కు చెందిన ఓ బాలికపై తెలిసిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. పోక్సో కేసులో 7 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి లైంగిక దాడి కేసు నిర్ధారణ చేస్తూ నేరస్తునికి 20 సంవత్సరాల జైలు శిక్ష 20,000 జరిమానా విధించడం అనేది జరిగింది. అదే సందర్భంలో విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద మొదటిసారిగా 10 లక్షల రూపాయలు బాధితురాలికి చెల్లించాలనేటువంటి సూచన కూడా న్యాయ సేవాధికార సంస్థకు చేయడం అనేది జరిగింది. బాధిత కుటుంబానికి సమాజంలో ఉన్నటువంటి సామాజిక వివక్షత ఏదైతే కొనసాగుతుందో వాళ్ళకు ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని కల్పించడం కోసము జరిగిన ఘటనలో ఉన్నటువంటి సామాజిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఆర్థిక తోడ్పాటు అనేది దోహదపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ అనేది ఉంది. దాన్ని వినియోగిస్తూ జడ్జి గారు తమకున్నటువంటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ జారీ చేయడం అనేది ఆహ్వానించదగ్గ